ఈరోజు మా ఫ్రెండ్ గారు మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్ గ్లిచ్ వల్ల ఫాలోవర్స్ పెరుగుతున్నారా ట్రై అన్నాడు. గ్లిచ్ వల్ల ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరగరు, అది ఇన్స్టాగ్రామే చెప్తుంది. మీరే చూడండి. నీకు ప్రతి వాడు చెప్పేది ఏంటి? 4 స్టెప్స్ చెప్తాడు. ఫస్ట్ ఫాలో చేయంటాడు, ఆ తర్వాత అన్ఫాలో చేయంటాడు, మళ్ళీ ఫాలో చేయంటాడు, ఆ తర్వాత వన్ పోస్ట్ని లింక్లో కాపీ చేసి మళ్ళీ నా కామెంట్లోనే పెట్టు అంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? పోస్ట్ ఎంగేజ్మెంట్ ఖచ్చితంగా పెరుగుతుంది, పోస్ట్కి రీచ్ వస్తుంది. రీచ్ వచ్చినప్పుడు ఫాలోవర్స్ ఆటోమేటిక్గా వస్తారు. దీనివల్ల ఫాలోవర్స్ పోస్ట్ చేసేవాడికి వస్తాడు తప్ప కామెంట్ పెట్టేవాడికి రాడు. మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెట్టకండి, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, మీ ఇష్టం పెట్టుకోండి. కానీ కామెంట్ పెట్టినంత మాత్రం మనకు ఫాలోవర్స్ వస్తారు అనేది నో ఛాన్స్. సరే, కొంతమంది ఉంటారు ఏంటి, ఇప్పుడు నాకు బిఫోర్ ఆఫ్టర్ అని పోస్ట్ పెడుతున్నారు కదా ఏంటి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10K ఫాలోవర్స్ ఉన్నవాడు ఉంటాడు, 20K ఫాలోవర్స్ ఉన్నవాడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? ఏలో ఎడిట్ చేస్తాడు. నాకు ముందే బిఫోర్ 500 ఉన్నారు, 600 ఉన్నారు, ఇప్పుడు నాకు 10,000 అయింది, 2,000 అయిందని చెప్పి ఆఫ్టర్ పెడతాడు. దాన్ని ఎలా నమ్మేస్తాం మనం చెప్పు? ఇన్స్టాగ్రామ్ గ్లిచ్ వల్ల ఫాలోవర్స్ థౌజండ్స్లో ఎలా వస్తారు? మీరే నమ్మండి.